ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్ సాఫ్ట్వేర్స్ పరిస్థితి ఎలా ఉంది? మన ఐటీ జాబ్స్ అసలు ఉంటాయా పోతాయా అంటే మీ అనాలైసిస్లో ఏం చెప్తారు సార్? మేడం, ఇప్పుడైతే ట్రంప్ అయితే అడ్మినిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి జనవరి నుంచి ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాలో పెనుమార్పులు వస్తాయని చెప్పాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటాడు అండ్ ఇమ్మిగ్రెంట్ యాంటీగా ఉంటాడు. ఈ రెండు విషయాలను గమనించినప్పుడు H1B మీద ఎవరైతే అక్కడ ఉన్నారో వీళ్ళకైతే తిప్పలు తప్పవు మేడం. ఎందుకు అంటే ఇంతకుముందు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళందరినీ ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తప్పించాడు ఆయన. ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఇమ్మిగ్రెంట్స్ వచ్చారా, మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారా, వెళ్ళిపోయారా అంటే బాగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని తప్పనిస్తే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి. ఇప్పుడు ఏమైపోద్ది అంటే మేడం, ఒక ఫ్యామిలీగా అక్కడ పోయి ఉంటారు, పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మన ఈ జనరేషన్, యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో 25, 30, 35లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరంతరము ఈ వీసా యొక్క స్ట్రగుల్లోనే వాళ్ళ జీవనాన్ని నెక్స్ట్ 4 ఏళ్ల పాటు గడపాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మాకు తెలిసినటువంటి ఎంతోమంది మిత్రులు, లేకపోతే మాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ కూడా వాళ్ళు ఈఎంఐలు తీసుకొని ఇల్లు కొనుక్కొని ఉంటారు, అదేవిధంగా కారు కొనుక్కొని ఉంటారు, పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే డిస్టర్బ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ వరకు మేలే మేడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే H1B మీద ఉన్నారో, లేకపోతే డిపెండెంట్ వీసా మీద ఉన్నారో, L1 మీద ఉన్నారో, స్పౌస్ జాబ్ చేసుకునే దానికి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి ఈయన ఒక పాలసీ పెట్టుకుంటాడు. అట్లా తీసుకున్నప్పుడు ఈయన అడ్మినిస్ట్రేషన్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషనే. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేది, ఇది ఒక్క ట్రంప్ మీద ఆధారపడి ఉండదు మేడం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లక్షలాది ఉద్యోగాలు ఒకవైపు పోతూ ఉన్నాయి. కానీ ట్రంప్ రావడం వల్ల ట్రంప్ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈయన కొన్ని విషయాలకు వ్యతిరేకంగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణకి ఉక్రెయిన్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమౌంట్ అనేది మన అమెరికా అనేది స్పెండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మన ఇజ్రాయెల్కి కూడా స్పెండ్ చేస్తూ ఉందన్నమాట. పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని వేల డాలర్స్, లక్షల డాలర్స్ వీళ్ళు స్పెండ్ చేస్తుంటారు అనమాట. ఇటువంటి ఫండ్ మొత్తాన్ని అమెరికా యొక్క మార్కెట్స్లోకి తీసుకొచ్చి అమెరికా వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాలనేటువంటిది ట్రంప్ యొక్క ప్రధానమైనటువంటిది. దీనివల్ల ప్రాజెక్ట్స్ పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరగతాయని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే బలంగా చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది మేడం, వాళ్ళు H1B వీసాలో సపోజ్ ఒక 100 ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 100 మెంబర్స్ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ కాస్త తనకి 500 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆబ్వియస్గా H1Bలు ఎక్కువ ఇష్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వీళ్ళకి H1B వీసాలు కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యేటువంటి. కాకపోతే ఒకటే ఉంటుంది, టెక్నికల్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు చిన్న విషయాన్నైనా పెద్ద రిజెక్షన్స్ ఎక్కువ పడతాయి. H1B లాటరీ వేసినప్పుడు రిజెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. 21%, 22% రిజెక్షన్స్ పడినప్పుడల్లా ఏంటంటే మళ్ళీ వాళ్ళు లాటరీ కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కొత్త టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది తప్ప ఓవరాల్గా అమెరికన్ ఎకానమీ మనకి పరుగులు తీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో ఎప్పుడైతే పెట్టుబడి పెడతాయో ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినప్పుడు సహజంగా వాళ్ళు ఎక్కువ మనీని లెండ్ చేసుకొని, ఎక్కువ మనీని తీసుకొని బ్యాంక్స్ దగ్గర నుంచి కొత్త ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి 200 జాబ్స్ వరకు పెరుగుతాయనేటువంటి అంచనాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. దానివల్ల అమెరికన్ ఎకానమీ ఎప్పుడైతే బూస్ట్ అవుతుందో తద్వారా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎన్ని ఉన్నప్పటికి కూడా ఇంత ఎవరైతే ఉన్నారో 100% అందరూ సస్టైన్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద డబల్ మెరుగుదలే ఉంటుంది తప్ప ట్రంప్ వల్ల టెక్నికల్గా ఇబ్బందులు, H1B వీసా విషయంలో ఇబ్బందులు, వాళ్ళకి డిపెండెంట్గా ఉండేటువంటి వాళ్ళ విషయంలో ఇబ్బందులు, ఇటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి తప్ప ఓవరాల్గా ఉపాధి అయితే మాత్రం పెరుగుతుంది తప్ప తగ్గిపోయేటువంటి అవకాశం ఏం లేదు మేడం. ఆల్రెడీ AI వల్ల లే ఆఫ్స్ వస్తున్నాయని మనం వింటూనే ఉన్నాం సార్. ఇప్పుడు ట్రంప్ రావడము అంటే ఈ రెండు ఒకేసారి యాడ్ అవ్వడంతో ఏం ప్రాబ్లం లేదని అంటారా మీరు జాబ్స్కి? అంటే యాక్చువల్గా ఏమైందంటే మేడం, అమెరికా యొక్క స్పెండింగ్ అనేది ఏదైతే ఉంటుందో చాలా డైవర్సిఫైడ్ సెక్టార్లో ఉంటుంది అనమాట. ఈయన బిజినెస్ ఫ్రెండ్లీ కావడం వల్ల ఇప్పుడు అమెరికన్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రూపంలో, ఫండ్స్ రూపంలో ఇబ్బంది లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఇలాన్ మస్క్ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకొని అమెరికాని ప్రపంచంలో కల్లా గ్రేట్గా చేయాలనే కాన్సెప్ట్తో అన్ని కంపెనీస్కి ఫండ్స్ ఫ్లో పెరుగుతుంది, అదేవిధంగా ప్రాజెక్ట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తప్ప నష్టం లేదు. కాకపోతే ఈ యొక్క ఇబ్బందులు అయితే, వీసా ఇబ్బందులు అయితే
కానీ తప్పేటట్లేదు, అందరికి కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రంప్ విన్నింగ్ అనేది మన ఇండియన్స్ పైన ఎలా ఉంటుంది, అసలు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు ఓవరాల్ గా చూసుకుంటే? ఇక్కడ 2 రకాలుగా చూడాలి మేడం. ఒకటి ఇండియన్స్ పైన ఉండేటువంటి ఎఫెక్ట్, రెండోది ఇండియా పైన ఉండేటువంటి ఎఫెక్ట్. సో ఇండియన్స్ పైన ఓవరాల్గా తీసుకున్నప్పుడు న్యూట్రల్ ఎఫెక్ట్. అంతకుముందు మామూలుగా అనుకున్నాం కానీ నెగిటివ్ అవుతుంది అనేటువంటి కొన్ని అంచనాలు ఉన్నాయి, కానీ పెద్దగా నెగిటివ్ జరగకపోవచ్చు. కానీ ఓవరాల్గా ఇండియా మీద చూస్తే మాత్రం ఏ రకంగా తీసుకున్నా ట్రంప్ వల్ల మనకు చాలా లాభాలే. ఎందుకంటే ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ డెవలప్ అవ్వాలి అన్నట్లయితే మనకి నియరెస్ట్ కాంపిటేటర్ వచ్చేసి చైనా మేడం. అతనికి చైనా అంటే సుతరాము పడదు. దీనివల్ల మనకు అనేక రకాలైనటువంటి విడిభాగాలు, ఓఈఎంస్ అంటారు అనమాట. ఓఈఎంస్ అంటే విడిభాగాల సప్లై ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వేలాది ప్రాజెక్ట్స్ ఇండియాకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మన ఇండియాలో పర్టికులర్గా మెకానికల్ చదువుకున్నటువంటి విద్యార్థులకి, లేకపోతే ఏరోస్పేస్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి, ఏరోనాటికల్ చదువుకున్నటువంటి విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ వేరే సాఫ్ట్వేర్ పరంగా తీసుకున్నప్పుడు కొంత ఇబ్బంది. ఎందుకంటే ఈయన ట్యాక్స్ అనేది ఇంపోర్ట్స్ మీద విపరీతంగా పెంచుతానని అంటున్నాడు. ఈ ట్యాక్స్ ఇప్పుడు మనం తయారు చేసేటువంటి సాఫ్ట్వేర్లో దాదాపు 70% సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ టు అమెరికా అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ట్యాక్స్లు పెంచుతారో ఆటోమేటిక్గా మన కంపెనీల యొక్క ఫినాన్షియల్ అనేది క్రంచ్ వస్తుంది వీళ్ళకి. తద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే కంజ్యూస్గా తయారవుతారు. వాళ్ళు ఎప్పుడైతే కంజ్యూస్గా తయారవుతారో మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్స్ ఉండవు, కొత్త వాళ్ళని తీసుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉండదు, ఈ ఇబ్బందులు అనేది ఉంటుంది. ఎందుకంటే సస్టైనబిలిటీ అనేది వీళ్ళకి తక్కువ అయిపోతుంది అనమాట, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పెంచడం ద్వారా. సో ఈ ఇబ్బంది అయితే మనకు ఉంటుంది. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే 60% ట్యాక్స్ని చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద వేస్తాను, అదేవిధంగా వేరే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం 20 నుంచి 25% ట్యాక్స్ వేస్తానని ప్రజెంట్ తను ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి మాట. అదే నిజమైనట్లయితే కంపారిటివ్లీ మనం లాభపడతాము కంపేర్ టు చైనా. కానీ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఫైనాన్షియల్ క్రంచ్ అనేది కొంత సాఫ్ట్వేర్కి వచ్చేసింది. ఆల్రెడీ ఏఐ ఉపద్రవం ఉంది, 4 సంవత్సరాల నుంచి అసలు ప్లేస్మెంట్స్ అన్న మాటే లేవు. దానికి తోడు ఇదిగానే యాడ్ అయింది అన్నట్లయితే కంపెనీస్ యొక్క ఆర్థిక సౌలభ్యం తగ్గిపోయి మన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులకు మాత్రం డెఫినెట్గా వీళ్ళకైతే కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం అయితే ఉంది మేడం. అంటే సార్ ఇప్పుడు వలసగా వెళ్తారు కదా, ఇమిగ్రెంట్స్ ఉంటారు, ఇల్లీగల్గా వెళ్తారు కదా, వాళ్ళపైన బాగానే ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుందంటారా? 100% స్ట్రిక్ట్గా ఉంటుంది మేడం. ఆయన ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో చాలా, అంటే ట్రంప్ యొక్క సహజ స్వభావం ఏంటంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారు అనమాట. ఆయన ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్తూ వాళ్ళు పిల్లులు తింటారు, కుక్కలు తింటారు, వాళ్ళ మనుషులు కాదన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనే మాటే తనకు ఒక నచ్చనటువంటి మాట. మెక్సికో గోడ కడతానంటాడు ఎంతసేపుకి, ఆ నుంచి ఎవరిని రాని అంటాడు. అందువల్ల ఇక్కడ 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒక 9 లక్షల మంది ఎవరైతే, ఒక 9 నుంచి ఒక 10 లక్షల మంది ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉన్నారు, కానీ పిల్లలు అక్కడ పుట్టలేదు. వాళ్ళు అక్కడే పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇవ్వనంటున్నాడు ఆయన. ఫస్ట్ అదే ఇప్పుడు పాపం వాళ్ళు ఒక 10 లక్షల మంది, వాళ్ళు పాపం 10th క్లాస్ ఎక్కడ చదివిండ్రు, ఇంటర్ ఎక్కడ చదివిండ్రు, డిగ్రీ ఎక్కడ చదివిండ్రు, పాపం అక్కడే ఉన్నారు. వాళ్ళకి అసలు మామూలుగా ఇండియన్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాదు అంటున్నారు. అంటే యాక్చువల్గా ఇండియన్స్ ఎప్పుడు కూడా పెద్దగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేయరు మేడం. వాళ్ళు జనరల్గా ఏంటంటే పాకిస్తానీస్, బంగ్లాదేశ్, తర్వాత వీళ్ళు ఆ మెక్సికో బార్డర్లో పోయేసి సల్లంగా దూరి లోపలికి వెళ్ళిపోతుంటారు తప్ప ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు అక్కడే పిల్లలు పుట్టకుండా, మామూలుగా అమెరికాలో పౌరసత్వం ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ఈమె ప్రెగ్నెన్సీతో పోయి అక్కడ పాప లేకపోతే బేబీ పుట్టింది అనుకోండి, వాళ్ళకి బై డిఫాల్ట్ అమెరికన్ సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది. అట్లా కాకుండా పిల్లలు పుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళింది అనుకోండి, పాప అక్కడే పెరిగి చదువుకుంటారు, కానీ వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి 100 ఏళ్ళ క్యూ ఉంది. వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం లేదు. సో ఈ గ్రీన్ కార్డు విషయంలో ఆయన ఒక పాలసీ తీసుకుని ఏదైనా ముందుకెళ్తే ఆయన 2 రకాలుగా చెప్తాడు. నేను ఇక్కడ నుంచి డిగ్రీ చదవడానికి వచ్చిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానంటాడు, ఇమిగ్రేషన్ మొత్తాన్ని తాడదీస్తానంటాడు. మరి ఆయన గ్రీన్ కార్డు విషయంలో అయితే నాకు తెలిసి బెండగాడు. ఎందుకంటే ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఈ 9 లక్షల మందికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటారు. వాళ్ళకి మనకి ఎక్కడైతే అక్కడ ఇమిగ్రేషన్ అధికారాన్ని చూసేటువంటి ఒక డివిజన్ అనమాట అది అమెరికా ప్రభుత్వంలో. వాళ్ళని అయితే మాత్రం అందరినీ తాడదీసి అందరిని ఇంటికి పంపిస్తారు. తర్వాత రెండో ఇబ్బంది, మనకు ప్రధానమైనటువంటి ఇబ్బంది, ఎవరైతే పార్ట్ టైంలు చేసుకుంటారో, ఇల్లీగల్గా పార్ట్ టైం చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ, వీళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇబ్బందే. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.